ఒక సామాన్యమైన, అనామకమైన, అల్పమైన, అధమమైన, పామరుడైనటువంటి, లోపభూయిష్టమైన, దోషభరితమైన వ్యక్తి కొరకు ఏ ఉన్నతమైన, శ్రేష్టమైన, అధికారము కలిగిన, సంపన్నమైన వ్యక్తి కూడా ఏదైనా ఇవ్వాలని, చేయాలని సంకల్పాలు కలిగి ఉంటాడని అనుకోవడము కూడా ఒక భ్రమే. అత్యంత సామాన్యమైన వ్యక్తి కొరకు అత్యుత్తమమైన వ్యక్తి ఏదైనా సంకల్పం కలిగి ఉంటాడు, కలిగి ఉండాలి అని అడగడానికి అధికారమే ఉండదు. కలిగి ఉండాలి అని ఆశించడంలో కూడా ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఇట్ మే బీ ఆర్ మే నాట్. వారు ఏదైనా ఈ వ్యక్తి కోసం మనస్సు, తలంపు, ఆలోచన పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోతే అడగడానికి హక్కు కూడా లేదు. ఎందుకు నువ్వు నా కోసం మంచి సంకల్పాలు కలిగలేదు, గొప్ప గొప్ప ఆలోచన ఎందుకు చేయలేదు, ఎందుకు నా కోసం రోజు గుర్తు చేసుకోవట్లేదు, తలంచట్లేదని ఈ వ్యక్తి ఆ వ్యక్తిని అడగగలిగే అర్హత లేదు. కానీ ఆ పరలోకపు దేవుడు అత్యంత అల్పులమైన మన విషయం అంటాడు. కీర్తన 40 చివరి వచనములో, ప్రభువు నన్ను తలంచుచున్నాడు. ప్రభువు నన్ను తలంచుచున్నాడు. చదవండి కీర్తన 40 చివరి వచనం. అయితేనే ఆ మాట గమనించండి, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక నీళ్లు తాగితేనో, అన్నం తింటేనో, పొలమారితే అంటాము, ఎవరో నన్ను తలంచుకుంటున్నారు. అంటే మరి రోజు నీళ్లు తాగినప్పుడు, రోజు అన్నం తినప్పుడు పొలవారట్లేదు అంటే ఎవరు మనల్ని తలంచుకోవట్లేదనేగా. ఎప్పుడైనా ఒక్కసారి అట్లయితే ఎవరో గుర్తు చేసుకుంటున్నారు నిన్ను అంటారు. అంటే రోజు కావట్లేదు కాబట్టి, ప్రతి ముగ్ధలోనూ నాకు పొలవారట్లేదు కాబట్టి నన్ను నిత్యం తలంచుకున్నవాడు ఎవడు లేనట్లేగా. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి నన్ను గురించి తలంచుకుని జ్ఞాపకం చేసుకోవచ్చేమో. ఇంకా ఏదైనా అరుదైన ప్రేమ ఏదైనా ఉంటే, నా కోసం ఏదైనా చేయాలని సంకల్పించచ్చేమో. అయితే జీవము గల దేవుడిని చూస్తే, నా కొరకు నీవు కలిగిన సంకల్పములు గొప్పవి. అసలు నా కోసం నువ్వు సంకల్పించడమా, యోచన చేయడమా, పర్పస్ కలిగి ఉండడమా? ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, నార్మల్, సింపుల్, లోయెస్ట్ కేటగిరీ పీపుల్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ టు వర్షిప్. అత్యంత సామాన్యమైన వ్యక్తి కొరకు ఒక గొప్ప దేవుడు ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒక తలంపు కలిగి ఉండడమే అత్యంత ఆరాధింపవలసిన సంగతి. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇదే తలంపు జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు నాకు ఇచ్చిన భారం తలంపేమంటే, ఒక చిన్న చరణం దేవుడు నా హృదయంలో వేకువజామునుంచాడు. నా ఎడల నీదు సంకల్పమేగా నీ స్వాస్థ్యమనుభవించుటకు, నా ఎడల నీదు సంకల్పమేగా. ఆ మాట హృదయంలో గింగురమంటుంటే, నా ఎడల నీకు సంకల్పమేగా. ఎంత గొప్పది! నా ఎడల నీదు సంకల్పం కలిగి ఉంటేవే, ఇదంత ధన్యత ప్రభువా. నా ఎడల మరెవరు ఏ సంకల్పాలు కలిండుకపోవచ్చు. ప్రేమిద్దామనో, లేవనెత్తుదామనో, ఇద్దామనో, చేరుద్దామనో ఉండకపోవచ్చు. కానీ ఆ దేవుని సంకల్పం ఎంతో గొప్పది. మనము మందిర ప్రతిష్టలప్పుడు ఒక పాట పాడుతుంటాం. ఎక్కువగా దైవజనులు ఈ పాట ఇప్పుడు మందిర ప్రతిష్టప్పుడు వాడుతుంటారు ఎక్కువ, ఎందుకో నాకు తెలియదు. కానీ యేసు ప్రభుని సంకల్పములో మారవు ఎన్నటికీ, భావము ఆయనకే యుగ యుగముల వరకు. యేసు ప్రభుని సంకల్పములో మారవు ఎన్నటికీ. ఎంత గొప్ప దేవుడు చూడండి. నేనే పాటివాడను. నా కొడుకు మారని, మార్పు చెందని సంకల్పాలు మహాదేవుడు అని నీవు కలిగి ఉండడమా? వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ దట్ యు ఆర్ ద గ్రేటెస్ట్ గాడ్ హ్యావింగ్ ఏ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ మీ. అదే మనం కీర్తన 33:11 చదివా. తలంపులోకి వెళ్దా. మోషే అంటాడు,
ఓ దేవుని ప్రజలారా, మీ విషయమైన దేవుని సంకల్పం అంతా మీకు చెప్పకుండా నేను ఏది దాయలేరు. మీ విషయమై దేవునికి ఎంతెంత సంకల్పం ఉందో అవన్నీ కూడా నేను మీకు చెప్పాను అన్నాడు. అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 27వ వచనం చదవండి. 27వ వచనం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా ఏమయు అంటే పౌలపోస్తులుడు దేవుని పిల్లలకు చెప్పినప్పుడు అంతా, ఇదిగో మీ కొరకు ఇది దేవుని సంకల్పం, మీ కొరకు ఇది దేవుని ఆలోచన, మీ కొరకు ఇది దేవుని పర్పస్ అని పౌలు చెప్తున్న మాటలలో ఒబలాటం ఏంటంటే, లెట్ ద పీపుల్ నో వాట్ ఎవర్ ద పర్పస్ గాడ్ ఈజ్ హ్యావింగ్ టువర్డ్స్ దెమ్. వారి కొరకు దేవుడు ఎన్నెన్ని సంకల్పాలు కలిగి ఉన్నాడో ప్రజలకు తెలియాలి తెలియాలి తెలియాలి, అవన్నీ తెలియాలి, ఏది నేను దాచకూడదు అని చెప్పి పౌలు తాపత్రయపడి పత్రికలన్నీ రాశాడు. అందుకనే పౌలపోస్తులు రాసిన పత్రికలలో అనేక పర్యాలు ఈ పదం వాడాడు. ఏమని వాడాడు? దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పము చొప్పున. కావున ఈ ఉదయకాలం ప్రభువును ఆరాధించేందుకు కొరకై భారం ఏమిటంటే, దేవుడు తన సంకల్పము చొప్పున చేసినవి లేక అనుగ్రహించి. ఇందాక మనం చదివాము రోమా 9వ అధ్యాయంలో కూడా ఏంటంటే, ఎందుకు యాకోబుని ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాడు, ఎందుకు ఫరోను కఠినపరిచాడు, ఎందుకు ఇశ్రాయేలును ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దానంతటికి మూలం అదే చెప్పాడు. తన ఏర్పాటును బట్టి చేసిన సంకల్పం నిలకడగా ఉండేది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కొరకై దేవుడు కలిగిన సంకల్పాలు ఎంత గొప్పవో ఆలోచించుకుంటూ ఆ ప్రభువైన దేవుని ఆరాధించడానికి పూనుకుందాం. మొట్టమొదటి దయచేసి గమనించండి, దేవుడు కలిగినటువంటి ఆ సంకల్పములను గురించి మొట్టమొదటిగా ఆయన మన కొరకు కలిగిన సంకల్పం ఎంత గొప్ప సంకల్పం ఏంటంటే, చూజింగ్ అస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద గ్రేటెస్ట్ పర్పస్ ఆఫ్ గాడ్. మనలను ఏర్పరచుకోవటమే దేవుని అద్భుత అనాది కాలపు సంకల్పం. చదువుదామా? ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎఫ్ఎస్సీ 1:5. ఎఫ్ఎస్సీ 1:5 చదవమా. కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. లాస్ట్ లైన్కి వచ్చాయండి సమయం కొరకు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన సంకల్పం మనల్ని ఏర్పరచుకోవడం, లేకుంటే మనం ఏర్పరచబడడం అనేది అసాధ్యమైన సంగతి. కాబట్టి మన ఏర్పాటును గూర్చి దేవుడు బలమైన దయా సంకల్పం కలిగినాడు. ఇంకో మాట చెప్పాలంటే, మనం ఏర్పరచబడడం అనేది దేవుడు దయను బట్టి కలిగిన సంకల్పమే కానీ బట్టి మన అర్హతను బట్టి కలిగిన సంకల్పము కాదు. ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన మనల్ని ప్రేమతో ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో మనం అనేక పర్యాయం చదువుతాం కొరింథీయులకు రాసిన పత్రికలో. గాడ్ హ్యాత్ చోజన్ అస్. దేవుడు మనలను ఏర్పరచుకొనెను. కీర్తనల గ్రంథం 4వ కీర్తన. కీర్తనలు 4వ కీర్తన 3వ వచనం. కీర్తన 4:3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని. గమనించండి, తనకు అనే మాట. ఎందుకు ఏర్పరచుకున్నట్ట? తనకు ఏర్పరచుకున్నాడు. ఇందాక మనం చదివిన మాటలో కూడా కీర్తన 33:11 చదివాం. 12లో చూస్తే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఏర్పరచుకొనుట, ఈ సంగతి ఆలోచించితిమా? మరలా గ్రహించితిమా? దాని విలువ ఎరిగితిమా? ఓ నా సహోదరుడా, సహోదరి, ఎవరు నిన్ను తన కొరకు ఏర్పరచుకో. ఫర్ మీ ఐ హ్యావ్ చోజన్ ఫర్ మీ. నా కోసం నేను ఏర్పరచుకున్నా. యెషయా గ్రంథం చదువుతాను. నేను ఏర్పరచుకున్నవో ఇశ్రాయేలు, యాకోబు. కాబట్టి ఈ తలంపు మన ప్రభువును ఆరాధించేందుకు కొరకై, దేవా
నన్ను ఏర్పరుచుకునుట అనున్నది నీ దయా సంకల్పం, నా క్రియల మూలమున కలిగినది కాదు. ఆ సంకల్పం నిశ్చలమైనది. హెబ్రీ 6వ అధ్యాయం చూస్తాం మనం. దేవుని సంకల్పం నిశ్చలమైనది. హెబ్రీ 6:17 చదవండి మాట ఒకసారి మళ్ళీ ఇదే తలంపులో. హెబ్రీ 6:17 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, కాబట్టి అది ఎరుగునట్లుగా దేవుడు చేశాడు. 3 మాటలు చదివాను. రోమా 9వ అధ్యాయంలో దేవుని సంకల్పం క్రియల మూలమున కాదు, అది నిలకడగా ఉండదు. కీర్తన 33లో దేవుని సంకల్పం స్థిరము. ఇక్కడ మళ్ళీ దేవుని సంకల్పం నిశ్చలము. ఒక్కసారి దేవుడు మన కొరకు ఒక పర్పస్ పెట్టుకుంటే, ఒక ఆలోచన, ఒక సంకల్పం కలుగుంటే, వద్దు ప్రభువా తీసే మార్చేసుకో అని అందరూ చెప్పినా ఆయన మార్చేసుకోలేదు. అలాంటి వ్యక్తి కోసం ఎందుకు నీకు సంకల్పం అని అంటే కూడా ఆయన సంకల్పాలను మార్చుకోలేదు. వన్స్ ఐ హ్యావ్ పర్పస్ టు చూస్ దట్ పర్సన్, ఒక్కసారి అతను ఏర్పరచుకోవడానికి నేను సంకల్పించాను, ఇక దీని విషయంలో రాజీ పడను, వెనక్కి తిరిగాను. రెండవది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చక్కని మాట మనం పరిచయం. రోమా 8:28 ఎవరైనా చెప్తారా తీయకుండా? రోమా 8:28 చెప్తారా తీయకుండా? అదే మొదటి నుంచి మొదలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, అంతే, తన సంకల్పము చొప్పున ఏర్పరచుకొని ఆ ఏర్పాట్లున్న మనలను తన సంకల్పము చొప్పున పిలుచుకున్నాడు. అదే మనం రోమా 8:28 వచనంలో చదువు, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని. కనుక మన పిలుపు వెనకాల కూడా ఆయన పరిపూర్ణ సంకల్పం. ఎవరిలో నుండి ఏర్పరచుకున్నాడు, ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు, ఇది ఒక ఎత్తు. దేని కోసం మనల్ని పిలిచాడు అని అంటే మనం చూస్తాం హెబ్రీ 3:1 పరిశుద్ధ పిలుపులో పాల్పొందిన సహోదరులారా. ఆయన సంకల్పం ఎలాంటి పిలుపుతో పిలవాలని? పరిశుద్ధ పిలుపుతో పిలవాలని. ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనం ఎలాంటి పిలుపుతో పిలిచాడు? క్రీస్తునందు ఆయన ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నతమైన పిలుపుతో. కనుక ఆయన సంకల్పం నన్ను పిలుచుట పరిశుద్ధ పిలుపుతోనూ ఉన్నతమైన పిలుపుతోనూ నన్ను పిలుచుట. మరి దేనికి పిలిచాడంటే తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడచెదము, తన రాజ్యములో మనము చేరుదాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం రాబడి, తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన బిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకు. కాబట్టి నీ సంకల్పము చొప్పున నన్ను ఏర్పరచుకుంటేవి, ఇది నా క్రియల మూలమున కలిగినది కాదు. నీ సంకల్పము చొప్పునే నన్ను పరిశుద్ధ ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలుచుకుంటేవి, రాజ్యం కొరకు మహిమ కొరకు పిలిచితివి. ఆ పిలుపుకు నేను యోగ్యురాలను కాదు. దయా సంకల్పాన్ని బట్టి నీవు నన్ను పిలిచినందుకు నీకు స్తోత్రాలు. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా. యాకోబు 1:18. గమనించండి, మనలను తన సంకల్ప ప్రకారము కానేను. మరొక మాట చెప్పాలంటే విశేష కనికరముతో ఆయన మనల్ని జన్మింప చేశాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇదే మాటకు మరొక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 21వ వచనం చదవండి ఎవరైనా. తన సంకల్పము చొప్పున కనెను అని అంటే రక్షించను లేక జన్మింప చేశాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని
జ్ఞానానుసారముగా ఎరగకుండినందున సువార్త ప్రకటన అను నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కావున దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతించేందుకు కొరకైన సంగతి ఏంటంటే, దేవుని దయాపూర్వకమైన సంకల్పము చొప్పున ఆయన మనను కనెను లేక రక్షించెను. మన రక్షణ వెనకాతల అనుకున్న సంకల్పం, మన ఏర్పాటు, మన పిలుపు, మన రక్షణ ఆయన దయా సంకల్పమే, వేరొకటి ఏదియో కాదు. అందుకొరకు ఆయనను స్తుతింపబద్దులమే ఉన్నాం. నిశ్చలమైన, స్థిరమైన, శాశ్వతమైన ఆయన సంకల్పములో నిన్ను నన్ను ఆయన కలిగి ఉండడమే అపూర్వమైన, అమోఘమైన, అనిర్వచనీయమైన, అత్యుత్తమమైన ధన్యత. ఇదే నా హృదయ భారం. ఈ మధ్యాహ్నం ప్రభుని ఆరాధిస్తా. ఐ am in your purpose. Thou hast fulfilled thy purpose. నీ సంకల్పాన్ని నీవు నా పక్షాన కలిగి ఉన్నావు, దానిని నువ్వు నెరవేర్చి. ఇందాక మనం పాడిన పాట, మనము ఏసే మనకిలా స్వాస్థ్యము, వేరే స్వాస్థ్యము లేదికను అనే పాటలో మనం 4వ చరణం అనుకుంటే పాడాం. తన సంకల్పము చొప్పున 4వ ఆశీర్వాదం ఎఫెసీ 1వ అధ్యాయం చూద్దాం రండి. ఎఫెసీ 1వ అధ్యాయం 12వ వచనం. ఆయన సంకల్పం ఏంటి అని అంటే, ఎఫెసీ 1:11-12 వచనాలు. మరియు నిరీక్షించిన మనము చేయవలనని, గమనించండి ఆ మాట, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఎవరో చెప్తేనో, మనమేదో అడిగితేనో, లేకపోతే మనమేదో ధర్మ కార్యాలు చేసి ఆయనను ఒప్పిస్తేనో, లేక మన క్రియలన్నిటి మూలమున అప్పుడు ఆయనకి అభిప్రాయం కలిగితేనో కాదు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఫుట్ నోట్స్ లో మనకొక స్వాస్థ్యము ఏర్పరచను. అదే మనం ఇందాక పాడిన పాట మీరు చదివితే ఆ పాటలో ప్రతి వచనము కూడా ఎంత అద్భుతమైనది. అందుకని 4వ తలం చెప్తున్నాను. మొదటిది, సంకల్పమును బట్టి ఏర్పరచుకొనను, సంకల్పము చొప్పున మనలను పిలిచెను, సంకల్పము చొప్పున మనల్ని రక్షించను లేక కనెను. అంతేకాదు, ఆయన సంకల్పము చొప్పున ఆయన మనకు స్వాస్థ్యము ఏర్పరచెను. ఆ స్వాస్థ్యం ఏమిటి అని పాడాం చెప్పండి. ఏమిటి ఆ స్వాస్థ్యం? భూమా? పరలోకమా? ఏమిటి మన స్వాస్థ్యం? కానానా? ఏమిటి మన కానాను? పాడండి ఆ పాట. పల్లవి ఏం పాడాం? అందుకనే పాట అర్థం చేసుకుంటూ హృదయంలో నుంచి పాడమని చెప్పేది. యేసే మనకిల స్వాస్థ్యము, వేరే స్వాస్థ్యము లేదికను. యేసే మనకిల స్వాస్థ్యము, వేరే స్వాస్థ్యము లేది. అక్షయమైన, నిర్మలమైన, వాడబారిని స్వాస్థ్యము నాకు క్రీస్తే. ఆయన నా ఆస్తి, నాకు గొప్ప స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం నా కొరకు భద్రము చేయబడింది. పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు పరలోకమందు ఆ స్వాస్థ్యము భద్రము చేయబడి ఉన్నది. అందుకే పాటలు పాడు, ఆ స్వాస్థ్యం హర్షముతో పాడదము, సాగిలపడి పూజించదము. చూడండి ఆ చరణాలన్నీ కూడా ఆ స్వాస్థ్యం గొప్పతనం ఏంటో, ఆ స్వాస్థ్యం ఎవరికి అనుగ్రహించాడో దాన్ని బట్టి ఎంతగా పూజించవలసిందో. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో నీ సంకల్పమే నాకు ఒక స్వాస్థ్యం ఏర్పరిచావు. ఆ స్వాస్థ్యం నాకు క్రీస్తే. క్రీస్తు అనేది ఆ స్వాస్థ్యమును మించిన ఆస్తి నాకు ఇంకేమీ లేదు. వద్దు ప్రభువా, క్రైస్ట్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. మీకు తలంపు ఇంకా అర్థం కావాలి, ఆ పాట కూడా రాయబడిన సందర్భం అర్థం కావాలంటే భక్త్ సింగ్ గారి వర్తమానం పుస్తకాలు ఉంటాయి. అప్పుడప్పుడు అడపదడప గుర్తు చేస్తుంటాను నేనే, నెలలకు ఒకసారి. భక్త్ సింగ్ గారి వర్తమానాలన్నీ పుస్తక రూపేణ. అందులో ఆ 28 పుస్తకాలలో ఒక పుస్తకం పరలోక స్వాస్థ్యం, హెవెన్లీ ఇన్హెరిటెన్స్, పరలోక స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యము క్రీస్తే అంటూ దైవజనుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు. కనుకనే ప్రభువుని స్తుతిద్దాం. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ హిస్ పర్పస్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ వర్క్స్.
ఆ స్వాస్థ్యం మనకు ఏర్పరచడం కూడా, ఆ మాట గుర్తుపెట్టుకోండి, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మాత్రమే కానీ వేరొక ఆధారంతో కారణముతో కా. వాట్ ఏ గ్రేటెస్ట్ పర్పస్ గాడ్ హ్యాస్ ఫర్ us టు గివ్ us an ఇన్హెరిటెన్స్. ఈ గొప్ప స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేందుకు దేవుడు మన కొరకు కలిగిన ఆ సంకల్పం ఎంత గొప్పదో, ఎంత మంచిదో చూడండి. మన బుధవారం గుర్తు చేశాను, మంచి ఎత్తరైన కొడుకు, బలమైన కొడుకు వరండాలో కూర్చున్నాడు బెంచ్ మీద. నాన్న, ఆయనకు సుమారుగా 70 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. ముసీలైన చక్కగా తెల్ల చొక్కా వేసుకొని, హాఫ్ హ్యాండ్ షర్ట్ పంచి కట్టుకొని తనకున్న ఆ వరండాలో బెంచ్ మీద కూర్చున్నాడు. ఈ ఎత్తైన బలమైన 30-35 సంవత్సరాల కొడుకు వచ్చి ఒక్కసారిగా ఆయన ముఖం మీద పిడిగుద్దుల వర్షం కుమరించేశాడు. భయంకరంగా అసలు ఆపకుండా గుద్దుతున్నాడు. ఆ గుద్దుతుంటే రక్తమంతా, ముఖమంతా, ముక్కులు పగిలిపోయి అంతా కారుతుంటే, ఈయన గుద్దుతున్నప్పుడు ఆ రక్తం మీద గుద్దుతుంటే అది చిమ్మి ఇతర బట్టల మీద ఆయనంతా తడిచి, అంత అవుతున్న వదలకుండా సుమారుగా 25-30 గుద్దును ఆపకుండా గుద్దుతే ఆయన అలాగా పక్కకు ఒరిగి పడిపోయాడు. పైన తమిళ్లో సందర్భం రాస్తుంటే దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చదివితే, సన్ killed his father for property. కొడుకు ఆస్తి కోసం తండ్రిని చంపాను. ఏమిటి భయంకరత్వం! ఈ లోకపు స్వాస్థ్యముల కొరకు ఇంతగా ఆరాటాలు, ఇంతగా పోరాటాలు, ఇంత జంజాట, ఇంత బీభత్సం, అంత భయానకమా? ధన్యులం దేవా, నీ సంకల్పం, నీవు నాకు ఒక స్వాస్థ్యాన్ని, ఆ క్రీస్తున స్వాస్థ్యం ఉంది. లోకములు ఏది కూడా నాకు ఎన్నికైనది కాదు, సకలం కొరగానివే. అంత గొప్ప స్వాస్థ్యాన్ని క్రీస్తులో నాకు ఏర్పరిచినందుకే నీకు స్తోత్రములంటూ ప్రభువైన దేవుని మనం స్తుతింపబద్దలం. చివరి మాటకు వద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పౌలు అపోస్తలుడు ఈ మాట పదే వాడాడు. అటు రోమాలో, ఎఫెసీలో ఈ పదాలన్నీ చదువుతున్నాం. అపోస్తల కార్యాలు కూడా పౌలు చెప్పిన మాటలే. స్వాస్థ్యము, సంకల్పము అనే మాట చూడండి, చదవండి దయచేసి. ఎఫెసీ 1:18. వెలిగింపబడి ఎట్టిదో ఆ మాట గమనించండి. ఇక్కడ మీరు తెలుసుకొనవలనని ఈ పదమంతట్లో ఒక చిన్న మాట మీరు గమనించాలని కోరుతున్నాను. ఆయన సంకల్పం ఏమిటి అని అంటే, తన చిత్త ప్రకారమైన మర్మములను మనకు బయలు పరచాలని. అది ఆయన సంకల్పం. ఆయన సంకల్పం ఏమిటి అని అంటే, ఆయన మర్మములు మనకు బయలుపరచటమే. అది 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా కొంత మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమయాభావం, ఈ తలంపులన్నీ మనం చదవాలి కానీ మీకు అర్థం కావడానికి చిన్న క్లుప్తంగా నేను ఈ సంగతి జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి. ఆయన సంకల్పం ఏమిటి అని అంటే, ఆయన యొక్క మర్మములను మనకు బయలుపరచుట. 8వ వచనం చూడండి, 3:8. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, అలాగండి, ఆయన నిత్య సంకల్పము చొప్పున మధ్య భాగములో నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, క్రింద లైన్లో, దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకై. ఈ మాటలు ఇలా ఉంచుకొని మీకు కొంచెం అర్థం కావడానికి, సులువుగా అర్థం కావడానికి అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. దేవుని ఆరాధించడం అంటే సిలువ మీద నా కొరకు రక్తం కార్చో, ప్రాణం పెట్టో, చనిపోయో, తిరిగి లేచో అంతవరకు కాదు. దేర్ ఇస్ మచ్ మోర్ బ్లెస్సింగ్స్ కోయిన్సిడెంట్ విత్ ద క్రాస్. 20-27 వచనం.
దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేను ఏదియు. కాబట్టి గమనించండి, ఏమిటి అంటే ఆయన మర్మములను మనకు బయలుపరచుటయే దేవుని సంకల్పము. రివీలింగ్ ఆల్ హిస్ సీక్రెట్స్ ఈజ్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఎవరు ఇలాంటి సంకల్పం కలిగి ఉంటారా? ఆలోచన చేసుకుంటారా? నాకు తెలిసిందంత లేక ఉన్న మర్మాలన్నీ నేను తెలియపరచాలి, బయలుపరచాలి అని ఉద్దేశిస్తారా? దేవుడు మన కోసమే ఉన్న సంకల్పం ఏంటంటే, నేను వీరి కొరకు కలిగి ఉన్న సంగతుల్లో ఏది కూడా వీరికి దాచబడి ఉండకూడదు. నేను వీరి కొరకు కలిగినటువంటి మర్మయుక్తమైనవి ఏవి కూడా మరుగే ఉండకూడదు. ఇవన్నీ వీరికి తెలియపరచడమే నా సంకల్పం. ఏ విషయము, ఏ ఆధ్యాత్మిక పరసంబంధమైన నిగూఢమైన విషయము కూడా వీరికి అర్థం కానిది, తెలియనిది, మరుగైనది, మర్మయుక్తమైనది ఉండకూడదు. ఇవన్నీ కూడా నేను వాటికి రివీల్ చేయాలి. అది నా సంకల్పం. కాబట్టి దేవుడు తన సంకల్పములన్నీ మనకు బయలుపరచడమే, ఆయన మర్మములన్నీ మనకు బయలుపరచడమే. అందుకనే ఆ మర్మములను మనకు బయలుపరచడానికి, లేక ఆయన మర్మములను మనకు బయలుపరచుట ఆయన సంకల్పము గనుక అది నెరవేర్చుకోవాలని అపోస్తులనిచ్చాడు, కాపరులనిచ్చాడు, స్వార్థికులనిచ్చాడు, ఉపదేశకులనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకు అంటే ఆయన సంకల్పం మర్మములన్నీ మనకు బయలుపరచాలని. మనంతటి మనం వాటిని గ్రహించలేము గనక దైవాత్మనిచ్చి, దైవజనులనిచ్చి, ఉపదేశకులనిచ్చి, అపోస్తులనిచ్చి, అభిషేకమునిచ్చి వాటన్నిటిని మనకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అంటాం, దేవా, నిత్యత్వమును గూర్చి కానీ, పరమును గూర్చి కానీ, రాజ్యమును గూర్చి కానీ, క్రీస్తును గూర్చి కానీ, సంఘమును గూర్చి కానీ మర్మయుక్తమైనవన్నీ కూడా నీవు నాకు బయలుపరిచి గ్రహింపగలుగా చేసిన నీ శ్రేష్టమైన సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రం. కాబట్టి దేవుడు ఎంత ప్రేమమయునిగా మన విషయంలో ఉన్నాడో ఆలోచన చేయండి. ఆమోస్ గ్రంథంలో మాట రాబడింది, తాను ఉద్దేశించిన సంగతులను, సంకల్పాలను, లేక ఉద్దేశించిన సంగతులను తన ప్రవక్తలకు దాచడం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదంట. ఆమోస్ చదవండి ఎవరైనా. ఆమోస్ 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా. ఆమోస్ 3:7. ఈరోజు మన జీవితంలో చూడండి, ఆయన మనకు బయలుపరచకుండా ఏదియూ చేయటం లేదు, ఏది ఉంచుకోవటం లేదు. కాబట్టి ప్రభుని స్తుతిద్దాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, నిశ్చలమైన, నిలకడ అయిన, స్థిరమైన, ఆయన ఉన్నతమైన, దయాపూర్వకమైన సంకల్పాలు మన ఎడల కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పంలో నేను ఉండడం, నా కోసం ఆయన ఉద్దేశం, ఆలోచన కలిగి ఉండడం, నన్ను ఏర్పరచుకొనుట నీ సంకల్పం, నన్ను పిలుచుట నీ సంకల్పం, నన్ను రక్షించుట నీ సంకల్పం, నా కొరకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచడం నీ సంకల్పం, సమస్త మర్మాలను నాకు బయలుపరచడం నీ సంకల్పం. అల్పులమైన మన కొరకు ఆ మహామహుడకు దేవుడు కలిగి ఉన్న శ్రేష్ఠ తలంపులు. మళ్ళీ చదువుదామా? కీర్తన 33:11 చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తన 33:11. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండను. ఆ తరతరములు ఉండే ఆ సంకల్పం నా కొరకే. ఈ పదం నేను విరివిగా వాడుతున్నా. మన హృదయాల్లో రిజిస్టర్ కావాలి, ముద్రించబడాలి. అందుకనే ప్రభును మనం అర్థం చేసుకుంటూ, నా వంటి వాని కోసం నీవు కలిగిన ఆలోచన, నీవు కలిగిన తలంపు, నీవు కలిగిన సంకల్పం ఎంత గొప్పది. పౌలు ఎందుకు ఇన్నిసార్లు, ఇంకా కొన్ని వర్షాలు మీకు జ్ఞాపకం చేయవచ్చు. ఫిలిప్పీలో 2వ అధ్యాయంలో మీలో కార్యకారి అయిన తన సంకల్పం నెరవేర్చుటకు అని రాబడింది. ఇంకా ఎన్నో పదాలు పౌలు, నేను ఈ పత్రికలన్నీ చదువుతా ఉన్నప్పుడు పౌలు ఈ పదం ఎన్నిసార్లు వాడాడు చూస్తే దాని కొరకు ఎంత పట్టింపు కలిగినాడో. తన సంకల్పము చొప్పున, తన సంకల్పము చొప్పున, తన సంకల్పమును బట్టి, నాట్ బికాస్ ఆఫ్ మై వర్క్స్,
నా క్రియలను బట్టో లేకపోతే నా యొక్క జీవితాన్ని బట్టి కాదు, కేవలం ఆయన ఆలోచనను బట్టి. అదే మనకెంతో ఆనందకరం. కనుక ఒకవేళ నిరాశలో నిస్పృహలో ఉంటే కూడా ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఐ హ్యాడ్ ఏ పర్పస్ ఫర్ యూ. నేను నీ కొరకు గొప్ప సంకల్పాలు కలిగి ఉన్నాను బిడ్డ, నా కుమారి, నా కుమారుడా. ఐ హ్యాడ్ ఇటర్నల్ పర్పసెస్ ఫర్, నీ కొరకు తరతరములు నిలిచి ఉండే సంకల్పాలు నేను చేశాను. నీ కొరకు నేను కలిగిన సంకల్పాలు దయాపూర్వకమైన సంకల్పం, నా చిత్తానుసారమైన సంకల్పాలు ఎన్నో చేశాను నీ కోసమని మరలా నుడివి చెప్తున్నాడు, నిర్ధారించి చెప్తున్నాడు, నిశ్చయపరిచి చెప్తున్నాడు మనతో దేవుడు. అందుకు ఆరాధించవద్దా? రండి ప్రభుని ఆరాధిద్దాం. యేసు ప్రభుని సంకల్పములో